వేద పఠనం గణపతి ప్రార్థనతో ప్రారంభమై క్షమా ప్రార్థనతో ముగియటం సనాతనంగా వస్తున్న ఆచారం. వేద పఠనం చేయనప్పుడు ఉచ్చారణ దోషం కానీ ఛందో దోషం కానీ చేసిన పాపము అని పెద్దలు చెబుతారు. అట్టి దోషముల నుండి సంక్రమించు పాపముల పరిహారమునకు వేద పఠనం శ్రద్ధాభక్తులతో చేసి భగవదర్పితము కావించుటకు ఈ క్షమా ప్రార్థన చేయవలెను. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. పరమేశ్వర, ఈ వేద సూక్తములను నేను పఠించేటప్పుడు ఏవైనా అక్షర దోషములు లేదా ఉచ్చారణలో దోషములున్నా వాటినన్నింటినీ క్షమించమని వేడుకుంటున్నాను. అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర. ఓ పరమేశ్వర, నన్ను నీ దాసునిగా భావించి రాత్రింబవళ్ళు నేను చేస్తున్న అపరాధములను క్షమించమని వేడుకుంటున్నాను. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. నీవు తప్ప నాకు వేరెవరూ దిక్కులేరు, నిన్నే శరణుజొచ్చియున్నాను. ఓ పరమేశ్వర, నాపై కరుణ చూపి నన్ను రక్షింపుము.